చూస్తున్నటువంటిది ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి జరణి నరసింహస్వామి దేవాలయము. ఇది ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది బీదర్లో ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసినాడు. ఇదంతా కూడా ప్రదేశం చూడండి, మంచి ప్రకృతి వడిలో ఒక కొండ పైన ఈ యొక్క గుహ ఏర్పడి ఉంది. ఇది అంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి గుహగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. బీదర్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి దేవాలయం అంటే ఈ జరణి నరసింహస్వామి దేవాలయమే చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడికి చాలామంది భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నవి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా కింది భాగంలో షాపింగ్ కొరకు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పుడు చూస్తున్నటువంటి ముఖద్వారము నరసింహస్వామి యొక్క ముఖద్వారము. ఇక్కడ నుంచి పైకి ఎక్కుకుంటూ మెట్ల ద్వారా మనము పైకి వెళ్ళాలి. చూద్దాం రండి. పై వరకు కూడా ఈ విధంగా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మేమైతే ఇప్పుడే టికెట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 10 రూపాయలుగా ఇక్కడ టికెట్ ఉంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రము తడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఎలాంటి వస్తువులు కూడా క్యారీ చేయడానికి అవకాశం లేదు. ఏమున్నా ఇక్కడే మనం పైనే పెట్టుకోవాలి. అందరూ కూడా తడుచుకుంటూనే ఈ గుహ నుండే స్వామివారిని దర్శించుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. మనము ఇక్కడ చూస్తున్నటువంటిది స్వామివారిని దర్శించుకోవడానికి ఉన్నటువంటి నీటి ద్వారా ఉన్నటువంటి గుహ. ఇక్కడి నుంచే మనము ఈ నీటి నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాం. కూడా ఈ చెస్ట్ వరకు ఇది ఇక్కడి ప్రత్యేకత. ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులు ఈ నీటి ద్వారానే స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మనం వెళ్ళేటప్పుడు ఈ విధంగా మధ్యలో 3 మునకలు మునిగి స్నానాన్ని ఆచరించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని
నరసింహస్వామి వారిని మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నీటి ద్వారానే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం ఒక మహాభాగ్యంగా ఇక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. భక్తులందరూ కూడా ఇక్కడ అంటూ ఉన్నారు, స్వామి వారి దర్శన భాగ్యం కలగాలంటే స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఒక మహత్తరమైనటువంటి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఉన్నటువంటి దేవాలయంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కొండపైన మరి నీరు ఉండడం, గుహ ఏర్పడడం అనేటువంటిది ఇది ఒక గొప్ప విశేషంగా మనం చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. మనం నరసింహస్వామి వారిని చూపిద్దామంటే ఇక్కడ అవకాశం లేదు, పై వరకు మరి షూట్ చేయడానికి వాళ్ళు అనుమతించలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. ఈ గుహను చూసి తరించండి. మీరు కూడా తప్పకుండా డీలర్ వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని కోర్చి ఉన్నాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. అనాదియై అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం ఆదియై అనాదియై అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం.
స్టార్ట్ గట్టిగాను వద్దా? వీడియో